కరకరలాడే చెక్కల కోసం 2 పచ్చిమిర్చి, 6, 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్‌ని వేసుకొని గంట పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, కరివేపాకుని వేసుకొని మిక్స్ చేసుకొని దీంట్లో తగినన్ని వాటర్‌ని వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుంచి నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్ గా బాల్ లాగా చేసుకొని గారెల మిషన్ కి ఒక కవర్ ని పెట్టుకొని ఆ కవర్ ని ఆయిల్ తో గ్రీస్ చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా కవర్ నుంచి చెక్కల్ని తీసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని మళ్ళీ ఇదే విధంగా చెక్కల్ని చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ లో వీటిని వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మన చెక్కలు రెడీ అయిపోతాయి. మరిన్ని రెసిపీస్ కోసం టేస్టీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.